పంప్కిన్ చికెన్ సూప్. వావ్, పంప్కిన్ చికెన్ సూప్ మంచి కాంబినేషన్. యాక్చువల్గా చికెన్ స్పెషల్ అనమాట ఇవాళ. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో చికెన్ అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసావు, పంప్కిన్ కూడా బాయిల్ చేసి స్మాష్ చేసావు. అవును, పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్. అండ్ స్టాక్ ఏది అంటే లైక్ చికెన్ స్టాకే. ఎక్సలెంట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ ఆ తర్వాత బిర్యానీ ఆకు. సో ఆ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట యాక్చువల్లీ. అవును, కొంచెం స్పైసీ సూప్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఇంకొక స్పూన్. నెక్స్ట్ వెల్లుల్లి, ఓకే, తర్వాత ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత స్ప్రింగ్ ఆనియన్ స్టాక్స్. ఇవి చక్కగా ఉల్లికాడలు వేసుకుంటున్నాం అనమాట. అవును, సో సూప్స్ టేస్టీగా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఎవ్రీ టైమ్ ఆ ఉల్లికాడలు కానీ మీరు అన్నట్టు వెల్లుల్లి వేస్తే కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది ఎందులోకైనా. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత పంప్కిన్ పేస్ట్ వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసావు కాబట్టి జస్ట్ సాట్ చేసుకుంటే సరిపోతుంది. అవును, ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ కూడా. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఈ కాంబినేషన్లో, పంప్కిన్ అండ్ చికెన్ కాంబినేషన్ అందరూ తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో స్పైసెస్ యాడ్ చేద్దామా? స్పైసెస్ కూడా. సో కొంచెం కాశ్మీరీ కారం, ఓకే, ఆ తర్వాత కొంచెం పెప్పర్, తర్వాత కొంచెం సాల్ట్, ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం చికెన్ స్టాక్ కూడా వేసేద్దాం. ఓకే, సో యూజువల్గా స్టాక్స్ అనేవి తరచూ యూజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే వేస్టేజ్ అని పడేస్తూ ఉంటాం యూజువల్గా. సో అలాగే ఏదైనా పర్టికులర్ ఇంగ్రీడియంట్ మనం బాయిల్ చేసినా ఆ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ సాల్బుల్ వైటమిన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎక్కువగా బాయిల్ చేయడం వల్ల కొన్ని వైటమిన్స్ అనేది పోతూ ఉంటాయి కదా, సో ఆ వైటమిన్స్ కూడా ఆ స్టాక్ వాటర్లో రీస్టోర్ ఉంటాయి అంటే. పర్ఫెక్ట్. సో మంచి అరోమా వస్తుంది. అఫ్ కోర్స్ పంప్కిన్ అంటేనే ఒక మంచి అరోమా ఇస్తుంది యాక్చువల్. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, లాసియా సూప్ రెడీ అయిపోయింది. సో పర్ఫెక్ట్, ఎందుకంటే రైనీ సీజన్లో ఇటువంటి సూప్స్ మనం తరచూ తీసుకుంటూ ఉండాలి. సో ఇమ్యూనిటీ బూస్టప్ చేసేది, అలాగే వేడివేడిగా ఈ వెదర్లో అంటే చల్లటి వెదర్లో అలా వేడివేడిగా తీసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. అవును. ఓకే,
టేస్టీ పంప్కిన్ చికెన్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పంప్కిన్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు 1 కప్పు, చికెన్ స్టాక్ 1 కప్పు, ఉడికించిన చికెన్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం తగినంత, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లికాడలు కొద్దిగా. పంప్కిన్ చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లికాడలు, గుమ్మడి పేస్ట్, ఉడికించిన చికెన్ ముక్కలు, కాశ్మీరీ కారం, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత చికెన్ స్టాక్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పంప్కిన్ చికెన్ సూప్ రెడీ.